హలో అండి. అందరూ బాగున్నారా? మనం కటోరీ కటింగ్ పేపర్‌ని తీసుకొని లైనింగ్ మీద ఎలా కట్ చేయాలి అనేది చూయిస్తాను ఫస్ట్. ఆ తర్వాత స్టిచ్చింగ్ చూయిస్తాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఆహ్, మనం కట్ చేసుకున్న పేపర్‌ని ఇలా మనం పెట్టేస్తున్నాము. ఫోల్డింగ్స్ మనకి ఎదురుగా ఉంటాయి. ఓకేనా? అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. ఇలా చూస్తున్నారు కదా! ఫోల్డింగ్స్ వచ్చేసి ఫ్రంట్ వైపుకి రావాలి. కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ సైడ్ మనం డ్రా చేయట్లేదు. బ్యాక్ పార్ట్‌ని క్లోజ్ ఉన్న సైడే మనము డ్రాఫ్టింగ్ చేస్తున్నాం. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగనే మనం డ్రాఫ్టింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ వైపున అట్లాగే బ్యాక్ డాట్స్ వైపున కూడా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అవుతుందనమాట. ఇలా. ఒకవేళ మీరు పేపర్ పెట్టి కట్ చేస్తున్నప్పుడు పేపర్ కదులుతుంది అని అనుకుంటే గనక ఏదైనా ఒక బరువుని పెట్టేసి మీరు డ్రాఫ్టింగ్ అనేది చేయండి. ఓకేనా? మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ ఇవంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడాను. డ్రాఫ్టింగ్ అయినా ఏదైనా. ఇదిగోండి. మనకి బ్యాక్ పార్ట్ అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఎలా తీయాలి? అట్లాగనే కటోరీ పార్ట్‌ని క్రాస్ తీయాలా? లేదంటే స్ట్రెయిట్ తీయాలా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూసారా? ఓపెన్స్ ఉన్న సైడ్ మన వైపు పెట్టేసుకొని, అప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌ని ఇదొచ్చేసి పార్ట్ 1 అంటాను నేనైతే గనక. పార్ట్ 1. ఓకే. పార్ట్ 2 వచ్చేసి కటోరీ అనమాట. ఇప్పుడు ఎలా అయితే ఉందో మనం పేపర్ కటింగు అలాగే పెట్టేసి డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఎక్కడ ఏమి మార్జిన్ ఇవ్వాల్సిన అవసరమే లేదనమాట. ఎక్కడ ఎలా ఉంటే డ్రాఫ్టింగ్ అలాగనే డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. అట్లాగే చెస్ట్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఆ చెస్ట్ పాయింట్ దగ్గర ఖచ్చిగా పెట్టుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది మన చెస్ట్ బై 4, ఆర్మ్ హోల్ బై 2 ఈ పాయింటే అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఆ పాయింట్ మీదనే కింది వరకు వచ్చేస్తే లైన్ అదే మన స్టిచ్చింగ్ లైన్. ఇదిగోండి ఇలా చూసారా? ఇక్కడ మనం మిడిల్‌లో కచ్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ అని మనం గుర్తుపెట్టుకోవడానికి. చూసారా? ఇలా పెడితే స్ట్రెయిట్ అన్నమాట. ఇలా మనం యాంగిల్ మారిస్తే అదొచ్చేసి క్రాస్. అర్థమవుతుందా? ఇలా యాస్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలాగా టక్స్ కోసం మనము మా కచ్చకాలు పెట్టుకున్నాం కదా! అక్కడ కూడా మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇలా మార్క్ చేసి ఎలా ఉందో అలాగనే కటింగ్ చేసేద్దాము. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీసుల్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీరు గమ్‌తో అయినా అతికించొచ్చు. లేదంటే స్టిచ్చింగ్ అయినా లూజ్ కుట్టు పెట్టేసి స్టిచ్చింగ్ చేసి మీ బ్లౌజ్ పీస్‌ని జాయిన్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఇలా మనం కచ్చకాలు పెట్టుకోవాలి. మనకిక్కడే డాట్ వస్తుంది అని మనకి అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ తర్వాతొచ్చేసి స్లీవ్స్ మనం డ్రాఫ్టింగ్ చేసుకున్న పేపర్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా పెట్టేస్తామో, ఇలా డబుల్ ఫోల్డ్ మీద తక్కువొచ్చింది కాబట్టి, ఆ ఫోల్డింగ్‌ని కొంచెం వెనక్కి జరిపేస్తే, ఒక సైడ్ మాత్రమే మనము జాయింట్స్ వేయొచ్చు. 4 వైపులా కాకుండా. ఓకేనా? మరీ పెద్ద పెద్ద జాయింట్లు పడుతున్నాయి, కనిపిస్తున్నది ఆ జాయింట్ అంటే మటుకు, మీరు 4 వైపులా జాయింట్ వేసుకోవడమే బెటరు. చిన్న జాయింట్ అయితే మటుకు ఇలా 2 వైపులు మాత్రమే వేసుకుంటే ఈజీగా ఉంటుందనమాట. ఇదిగోండి చూసారా? స్లీవ్ షేప్ ఎలా వచ్చిందో? ఓకే. ఇలా మీరు పేపర్ ఆల్రెడీ కట్ చేసున్నారు కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతుని కూడా ఇలా కరెక్ట్‌గా మిడిల్‌కి పేపర్ పెట్టేసి, అలా ఫ్రంట్ పార్ట్ లోతుని తీసేయొచ్చు. ఓకే. ఇప్పుడొచ్చేసి లైనింగ్ మీద మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అతికిచ్చేసాం. నేనైతే గమ్‌తో అతికిచ్చేసాను. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. స్టిచ్చింగ్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడొచ్చేసి మనము చూసారా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే
మనము 2 వైపులా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలా కలవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఓకేనా. నెక్ వైపు దగ్గర నుంచి మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఎప్పుడూ కూడా. కింద వైపు నుంచి మనము స్టార్టింగ్ చేయకూడదు. నెక్ వైపు నుంచే చేయాలి. ఓకేనా. జాయింట్ అనేది నెక్ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. అట్లాగనే మనము వేళ్ళతో కొంచెం భయం కొద్దీ మెల్లిగా లాగుతామండి. అలా లాగకుండా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కరువు దగ్గర మీరు పాదాన్ని పైకెత్తాలి. ఆ ఎత్తినప్పుడు వచ్చేసి నీడిల్ వచ్చేసి క్లాత్‌కి మధ్యలోనే ఉండాలి. అంటే నీడిల్ మళ్ళీ పైకి వచ్చినప్పుడు మీరు పాదాన్ని ఎత్తితే అటు ఇటుగా జరిగిపోతుందనమాట స్టిచ్చింగ్. కాబట్టి నీడిల్ ఎప్పుడు మ మ మధ్యలోనే అలాగే ఉండాలి. అట్లాగనే ఈ కర్వ్స్ ఉన్న చోట పాదాన్ని పైకి లిఫ్ట్ చేస్తూ మెల్లగా ఆ కర్వ్‌ను దాటాలి. మెల్లిగా స్టిచ్ చేయాలి. 2 కుట్లైనా సరే మీరు మెల్లిగా వేస్తూ వెళ్ళండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా జాయింట్ అనేది కుదురుతుంది. లేకపోతే ఎక్కువ తక్కువలొచ్చే అవకాశం ఉంటుంది. ఒక పావించు వరకు ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. కింది వైపుగా కట్ చేయండి పర్వాలేదు. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? చూసారా ఎంత కరెక్ట్‌గా సరిపోయిందో? మళ్ళీ తిప్పేసి నేనేం చేస్తున్నానంటే, మళ్ళీ ఇంకొక స్టిచ్ ఏస్తున్నాను. ఎప్పుడు కూడా స్టిచ్చింగ్‌లో డబుల్ స్టిచ్ చేశారు అంటే, లైఫ్ బావుంటుంది. ఎక్కడ కుట్లు పిగలడం గాని అట్లా ఉండదనమాట. స్టార్టింగ్, ఎండింగ్ 2 వైపులా కూడా రఫ్ చేయండి. కంపల్సరీగా రఫ్ చేయండి. ఓకే. ఇలా చేసుకున్న ఇక్కడ వచ్చేసి మనం ఓవర్‌లాక్ చేపిచ్చొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాతనే టక్స్ వేయాలి. ముందుగానే మీరు టక్స్ వేసేస్తే జాయింట్ చేసేటప్పుడు మీకు ఇబ్బందవుతుంది. కాబట్టి ముందెప్పుడు కూడా కటోరీ పార్ట్ 2 కూడా మనం జాయింట్ చేసి ఆ తర్వాతనే పెద్ద టక్స్ అనేది వేయాలి. ఈ కటోరీ బ్లౌజ్‌లో సైడ్‌గా వచ్చే చిన్న టక్స్ కానీ రాదు. మనకి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వచ్చే టక్స్ కానీ రాదు. ఒకే ఒక టక్స్ మనకి చెస్ట్‌ని షేప్‌నిస్తుందనమాట. చూసారా? ఇప్పుడు మీరు క్రాస్ బెల్ట్ కుట్టడం మీకు తెలుసు. అట్లాగనే ఉక్సులు పట్టి, దరాలు పట్టి వేయడం కూడా తెలుసు. ఓకేనా? స్లీవ్స్ ఇవన్నీ కూడా నార్మల్‌గానే వేస్తారు. షోల్డర్ జాయింట్ చేస్తారు. స్లీవ్స్ వేస్తారు. ఇప్పుడు సైడ్ స్టిచ్ వేసేటప్పుడు ఒక జాగ్రత్త ఉంది. అది ఏంటనేది చెప్తాను. చూసారా? మనకి కప్ సైజ్ ఎంత బాగా నీట్‌గా వచ్చిందో. ఇప్పుడొచ్చేసి మీరు క్రాస్ బెల్ట్ మీద ఇక్కడ చూడండి ఉక్సులు పట్టీ దగ్గర నుంచి నేను వేస్ట్ బై 4కి మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి. వేస్ట్ బై 4కి మార్క్ చేస్తున్నాను. ఓకేనా? వేస్ట్ బై 4ని అట్లాగనే బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి చూపిస్తానిప్పుడు. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఇలా తీసుకున్న తర్వాత, మనం ఖర్చుకు ఎంత వదిలాము అనేది మనం చూసుకోవాలి. మనం 1 ఇంచ్ వదిలామా, 1½ ఇంచ్ వదిలామా, 2 ఇంచెస్ వదిలామా. నేనైతే గనక ఇక్కడ 1 ఇంచ్ వదిలానండి. ఇట్లా మనకి ఎలా తెలుస్తుంది ఖర్చుకు వదిలినదంటే, చెస్ట్ బై 4 దగ్గర నుంచి మనం ఖర్చుకి ఎంత వదిలినామో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఓకే. ఇప్పుడు మనకి ఈ పాయింట్ వచ్చేసి మన వేస్ట్ బై 4. క్రాస్ బెల్ట్‌లో కూడా మన వేస్ట్ బై 4ని ఇలా మ్యాచ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనము స్టిచ్చింగ్ వేయాలి. చెస్ట్ వరకు. చెస్ట్ బై 4 మనం కచ్కా వరకు కూడా స్టిచ్చింగ్ వేయాలి. ఇది కొంతమందికి మాత్రమే ఇలా వస్తుందండి. అంటే క్రాస్ బెల్ట్ వైపు ఎక్కువగా కొన్ని సైజెస్ మాత్రమే వస్తుంది. కొంతమందికి అసలు రాదు. ఈక్వల్‌గానే ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క జాగ్రత్త అనేది చూడండి ఒకసారి. నేను చూయిస్తాను. తిప్పేసి ఎలా వచ్చిందనేది చూయిస్తాను. ఇదిగోండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కువుంటుంది కొంతమందికి. దానివల్ల మనం సమానంగా కొలతలోకి పడితే మన వేస్ట్ బై 4 కన్నా 2 ఇంచెస్ మటుకు ఎక్స్‌ట్రా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.